నా అప్పు వచ్చినాక పోదు. ఆల్మోస్ట్ ఇంత వెళ్ళింది దేవుడు. అందుకే గ్లీజర్లు ఖరాబ్. మట్టియా? అదే మట్టిలో ఏంటది? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే బ్లాగ్. ఈరోజు మొత్తం మా చిక్కి 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 అల్లర్లే ఉంటాయి, చూడండి, ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. బార్డర్ అయిపోతే బార్డర్ ఫీల్ అయింది కదా, సో అందుకే సైడ్స్ బార్డర్ విత్ గుండ్రాలు విత్ గుండ్రాలు విత్ గుండ్రాలు. ఇంతకుముందు ఆడియో చూసి భయపడ్డారు కదా, భయపడండి. ఇది నా అందమైన ముక్కు. ఎవరు దయచేసి ట్రై చేయకుండా. చెంబు అంటారేమో, చెంబులో వాటర్ తాగి హ్యాపీగా డీటాక్స్ పని చేసుకొని నా నిద్రని ఎంజాయ్ చేస్తున్నా. సండే రోజు అంటే కొంచెం మ్యాక్సిమం లేట్గా లేస్తాం కదా, బాక్స్ ఉండదు, స్కూల్ ఉండదు, హ్యాపీగా కూర్చోవచ్చు. నేను ఇంకా సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఆ రోజు ముందు రోజు మొత్తం ఫుల్ వర్షం పడి ఉండే కదా, వెట్టగా ఉంది. అమ్మయ్య, కొంచెం సేపటికి ఆలోచించంగా మెల్లగా ఆ మబ్బుల్ని దాటుకుంటూ సూర్యుడు వస్తుండు. ఇక బట్టలు తొందరగా ఆరిపోతుంది, యూనిఫామ్ ఆరిపోతుంది హ్యాపీగా అనుకున్నా మనసులో. సూర్య భగవానుడా, ఇంకా మా మహారాణి దోశ వెయ్యమ్మా, ఆకలి వచ్చిందమ్మా, నైట్ కూడా ఏం తినలేదు, తినకుండా పడుకుంది. సో మార్నింగ్ లేసే దోశ వేసేసా. చూడండి, దోశ వైట్ పిండి తీసుకొని నల్లని పింక్ మీద పెట్టి రుద్దాలి. అయిపోయింది. ఇదే దోశ. ఎలా ఉంది? బాగుంటుందా? ఏంటి షాక్ అయ్యారా? ఇలా వచ్చాను. మీకు హ్యాక్ పోతుంది తెలుసా? నాకు కూడా తెలియదండి, నేను చాలా సెర్చ్ చేసిన. దెర్ ఇస్ నో రెమెడీ. పొట్టన్నాక పెరగకుండా, జుట్టన్నాక తగ్గకుండా ఉండవు కదా, ఇది మంచి ఫ్యాక్ట్ అనుకుంటా. ఓ మై గాడ్, చూసి ట్రై చేద్దాం. చాలా ట్రై చేసిన వేస్ట్. ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా తినాలి, అదే బెస్ట్ రెమెడీ అనుకుంటున్నాం. ఇది పెరగదు, ఆగదు. అవుతుందో ఫ్యాక్ట్. బాయ్. ఏం చేస్తున్నావు? వర్క్ ఫ్రమ్ హోమా? అదేంటనుకుంటున్నారా, గ్లీజర్ ఖరాబ్ అయింది. గ్లీజర్లో మొత్తం తుక్కుబడి అట్లా అయిపోయింది. అది రిపేర్కి ఇచ్చినాం. అందులో చన్నీళ్ళతో స్నానాలు. నాని ఆచిపోతుంది. వస్తే పోదు, నా అప్పు వచ్చినాక పోదు. ఏం గేమ్ రా? ఏం గేమ్? అది బ్రష్ కింద పడుతుంది. మ్యాక్సిమం మా కిచెన్లో నేను మా చిక్కి ఉంటే ఇదే గోల తెలుసా. నేను వేస్తా పోపు, ఒకటే గోల. అదే మీద పడతాను భయం అవుతుంది, ఏడుస్తుంది. గద్ద ఇస్తే ఏడుస్తుంది, పిచ్చిలు వేసేది తెలుసా. మీకు కూడా ఇట్లనే జరుగుతుందా? మా చిక్కి అయితే ప్రతిసారి నేను వచ్చి స్టవ్ ఆన్ చేసిన అంటే, మమ్మీ ఎక్కడైనా కిచెన్లోకి వచ్చినట్టు ఆ బండ మీద కూర్చుంటుంది, ఆ నుంచి కదలడు. ఇంకా ఆమెకి ఇష్టమైన పాప్కార్న్ అని ఉంటుంది, ఇక పాప్కార్న్ చేస్తే ఆ నుంచి కదలదు. చట్పట్టతుంది, ఇట్లా చేస్తుంది, దంచుతుంది. నాకు చెప్తుంది ఇంకా ఇది చేయాలి, అట్లా చేయాలి. కరివేపాకు అంటే ఫస్ట్ పప్పులనే వేస్తుందట. అట్లా ఉంటుంది పిల్లలతో. ఫన్నీగా ఉంటుంది కదా, కోపం వస్తుంది, ఇంకా నవ్వు వస్తుంది.
పిల్లలతో. చూడండి ఏం చేస్తుంది. ఇంకా అదప్పుడే కాదు ఇంకా ఏదన్నా నా డెడికేషన్ అయితే పప్పులో నీలం అయిపోయింది కదా. అసలు ఎట్లా నేను నా ఫ్రెండ్స్ అమ్మ అంత కూడా వచ్చా కామెంట్స్ ఖచ్చితంగా పెడతారు. అంబిక నువ్వు కూడా వంటలు చేస్తావా, నీకు కూడా టాలెంట్ ఉందా అని అంటారు. నాకు వచ్చు, అట్లా చేస్తా. ఏదో చెప్పకుండా అన్నం పెట్టగలుగుతా. ఎట్లా చూడండి చిక్కి ఏమంటుంది, అమ్మ నేను వేస్తా, ఇక అమ్మ నేను వేస్తా అంటే వేసుడు పక్కకు పెట్టండి, మిగతా పడతాను. పప్పు రెడీ. ఇప్పుడు మనకి పెద్ద పని ఉంది చిక్కి, మొత్తం పొయ్యి బండ మొత్తం తూడవాలి కదా. నేను తూడుస్తాను. బెస్ట్ రెమెడీ ఫర్ స్ట్రెయిన్స్. ఇలా స్ట్రెయిన్స్ ఉంటాయి కదా, నేనైతే ఎప్పుడు ఇట్లా వేడి దాని మీదనే ఇట్లా రుద్దితే ఖచ్చితంగా స్టెయిన్స్ పోతాయి. అంటే ఇట్లా బ్లాక్ వంట చేసిన తర్వాత ఉంటుంది కదా, వేడి దాని మీద రుద్దితే నీట్గా. మనం వాటర్ పోయొద్దు, వాటర్ పోస్తే ఇక బర్నర్ పోతుంది. వాటర్ వేయకుండా ఇట్లా రుద్దుకొని వెట్ క్లాత్ తీసుకొని డ్రై క్లాత్ ఉంటుంది, డ్రై క్లాత్ని వెట్గా వేసేసి ఆ వెట్ క్లాత్తో తూడ్ చేసుకోవాలి. మంచిగా పోతుంది. అంటే ఈ లిక్విడ్స్ అవన్నీ దండగా బెటర్ ఇదైతే. కాకపోతే వాటర్ రుద్దాలి కొంచెం చల్లగా అయిన తర్వాత రుద్దితే ఏంటంటే దానికి అంటుకుపోతుంది. వేడి దాంట్లో రుద్దితే పప్పు వేసినప్పుడు చాలా బంక నీట్గా అయింది. నేనైతే అట్లనే చేస్తా. ఈ లిక్విడ్స్ వాడను, మనకు ఒక సర్ఫ్, సూపర్ అంటే సూపర్ కదా. బెస్ట్ రెమెడీ అనుకుంటా నేనైతే. అంటే రెమెడీ అందరికి తెలిసే ఉంటుంది, కాకపోతే వేడి దాని మీద తొందరగా పోతుంది. చిక్కి ఎక్కడున్నావు? బయట ఉందంటే ఏం చేస్తే చూద్దాం. సైలెంట్ అండి. ఏంటిది అది? మట్టియా? అదే మట్టిలో ఏంటది? ఇది జీలకర్ర, ఇది ఉప్పు, ఇది కారం, ఇది పెరుగు, ఇది గోపి, ఇది వడియాలు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం చేస్తున్నావు మరి? ఆగం డ్రెస్సు నువ్వు లేదు కలపడానికి అప్పుడు మట్టిలోకి వెళ్ళాలి. ఫేసు గబ్బర్ లెక్క ఉన్నా. అయితే ఏం చేయాలి ఇప్పుడు? గబ్బర్ లెక్క ఉంటే ఏం చేయాలంటే యూట్యూబ్ చూడాలి.